రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దామా? యా, నేను కూడా అదే అనుకుంటున్నా. మన ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళేలా. ఈవినింగ్ నువ్వు మీ ఇంటికి, నేను మా ఇంటికి కాకుండా ఇద్దరం ఒకే ఇంటికి వెళ్ళేలా. 24 hours పక్క పక్కనే ఇలా దగ్గరగా ఉండేలా. పెళ్ళి లివిన్? నువ్వు పెళ్ళన్నావా? నువ్వు లివిన్ అన్నావా? లివిన్ ఏంటి సింధు? నేను చెప్పింది మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒకే ఇంట్లో ఉందామని. ఒకే ఇంట్లో ఉండడానికి పెళ్ళెందుకు? అందుకే కదా లివిన్. సింధు, మా అమ్మ నాకు సంబంధాలు చూస్తున్నారు. మన ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం సింధు. స్టాప్ ఇట్ శ్రీ, అప్పుడే పెళ్ళేంటి? కొన్ని రోజులు లవ్ ఫేజ్ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు లివిన్. మళ్ళీ లివిన్ ఏంటి సింధు? జస్ట్ ఇమాజిన్ శ్రీ, లివిన్ లో మన ఇద్దరమే ఉంటాం. పెళ్లిలాగా రిస్ట్రిక్షన్స్ ఉండవు. మనకి కావలసినంత ఫ్రీడమ్ ఉంటుంది. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవచ్చు. దానివల్ల మన లవ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉంటే? ఇద్దరు కలిసి ఉండాలంటే కావాల్సింది పెళ్లి కాదు, ప్రేమ. సరే, నాకు ఆలోచించుకోవడం కొంచెం టైం కావాలి. త్వరగా ఎస్ చెప్పు, నేను వెయిట్ చేస్తుంటా. లివినా? మా లింగాగాడి బౌలింగ్ లాగా ఈ పిల్ల కూడా ఏం అర్థం కావట్లేదా? వావ్, ఫస్ట్ సీజన్ లో లవ్, సెకండ్ సీజన్ లో లివినా? వెరీ ఇంట్రెస్టింగ్. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, ఇదంతా కరెక్ట్ కాదండి. పెళ్లి అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిదిరా, పద్ధతిగా ఆడాలి. అదే లివిన్ అంటావా 2020 దబిడి దిబిడే. సార్, నన్ను అడిగితే వద్దనే చెప్తాను సార్. పెళ్ళైతే మొత్తం మనమే ఖర్చు పెట్టాలి. అదే లివిన్ లో అయితే 50-50. లివిన్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు డైరెక్ట్ గా డస్ట్బిన్ లో పడితే లివిన్. ఆ వైజాగ్ సంబంధం వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు పిన్ని. మనకు సెట్ అవుతుందో లేదో చూడాలంతే. అంటే ఇప్పుడు లివినా? వాడు నా మాట ఎప్పుడు కాదన్నాడు పిన్ని. ఇప్పుడు పెళ్లి చేసుకోరా అన్నా సరే అమ్మా అంటాడు. సరే పిన్ని, ఉంటాను. అమ్మా, నీకు లివిన్ గురించి తెలుసా? లివినా? లివిన్ అంటే పెళ్లి కాకముందే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి. సతీష్ గడు అతనా ఒక అమ్మాయితో లివిన్ లో ఉందాం అనుకుంటున్నాడు. నా ఒపీనియన్ అడిగాడు. ఇలాంటి విషయాలు నాకేం తెలుస్తాయి అమ్మా? శుభ్రంగా పెళ్లి చేసుకోకుండా వాడికేం పోయే కాలరా? నా చేతికి దొరకని వాడిని చెప్తా వాడి సంగతి. శ్రీ, అరే శ్రీ, ఎక్కడ చచ్చి? హాయ్ ఆంటీ, హౌ ఆర్ యు? హే, మల్లెపూలు. ఆహా, మల్లెపూలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు మొత్తం కోసుకెళ్ళిపోతా ఆంటీ. ఎందుకని మాత్రం అడగద్దు. రే శ్రీ, హై ములక్కాయ. ఆంటీ మీరు రైమింగ్ అనుకోకపోతే ఒక మంచి మాట చెప్తా. వెళ్ళేటప్పుడు ఒక కట్ట ములక్కాయలు, ఓ బుట్ట మల్లెపూలు పట్టుకెళ్ళిపోతా. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న పూలు చూడు, ఎదురింటి పిన్ని గారి ములక్కాయ చూడు. ఏమంటారు? ఆంటీ నేను సతీష్ ని. మల్లెపూలు కావాలంటారా నీకు? పెళ్లి చేసుకోకుండా మల్లెపూలు ములక్కాళ్ళంట వేదవకి. ఒకసారి అవేమన్నా హైబ్రిడ్ మల్లెపూల, ఇంపోర్టెడ్ ములక్కాయల? మ్యాటర్ మల్లెపూల కాయలు కాదరా. మరి లేకపోతే సేవ్ ద ఫ్లవర్ ఛాలెంజ్ కింద ఆంటీ ఏమైనా నామినేట్ చేశారా? యాక్చువల్లీ నువ్వు ఒక అమ్మాయితో లివిన్ లో ఉన్నావు చెప్పా. ఉంటాం. అంటే మధ్యలో నన్ను మల్లె పువ్వుని చేసావా? ప్లీజ్. యు లాస్ట్ ఇట్ రా. రేపు పొద్దున వాట్సాప్ లో స్టేటస్ చెక్ చేసుకో. ఒరే బుద్ధుందా? నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నావన్న విషయం అమ్మకి నాన్నకి తెలిస్తే
వాళ్ళెంత బాధపడతారో ఆలోచించావా? యాక్చువల్లీ సింధుకి నేనంటే చాలా ఇష్టం అక్క, కానీ తన పెళ్లికి రెడీగా లేదు. అదే మేమిద్దరం కలిసి ఉంటే తన పెళ్లికి కన్విన్స్ చేయొచ్చని ఒక చిన్న హోప్. ఏదో మాట వరుసగా నేను లివింగ్ లో ఉంటానని తెలిస్తేనే ఉతికి పారేసింది మీ అమ్మ. ఇక నీ గురించి తెలిస్తే బింజువాచే. మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావురా? అంటే యాక్చువల్లీ మన ఇంటికి 2 వీధుల అవతల ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది. అక్కడ నేను సింధు రెంటుకుందామని చెప్పి అదే ప్లాన్. ఏంటి ఇంటికి దగ్గరలోనా? కొంచెం ఆలోచించరాలుడు. ఆలోచించాను మావయ్య, మొన్నే అడ్వాన్స్ కూడా ఇచ్చాను. అయ్యో, అమ్మ నా ఆల్ట్ బాలాజీ, నువ్వేంట్రా మనీ హైస్ట్ లో ప్రొఫెసర్ లాగా ఇంత ప్లానింగ్ తో ఉన్నావు? ఓ మై నైరోబీ. అల్లుడు కొంచెం టఫ్ మ్యాచ్ రా ఇది, జాగ్రత్తగా ఆడు. పాలు పొంగిద్దామా? కరెక్ట్ టైం అల్లుడు, వెలిగించి సింధు ఇదిగో. చిట్టన్నా మీరు వెలిగించండి. నేనా? అయ్యో ఎందుకులే అమ్మా. శ్రీకి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా పెద్ద దిక్కున్నారంటే అది మీరే. రండి అన్నా. వెళ్ళు. ఏంటి ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? మనకి లేని పెద్దరికాన్ని ఎవరన్నా వచ్చి గుర్తించిస్తే ఆ ఆనందమే వేరప్ప. ఆ పాలు పొంగించిన పెద్దరికం తమరే తీసుకున్నారని వాళ్ళ అమ్మకి తెలిసిందనుకో, నీ మెల్ల మల్లెపూలదండే. ఓకే సార్ బాయ్. ఇద్దరూ కలిసి జర్నీ స్టార్ట్ చేయడం పెద్ద విషయం కాదు, చివరిదాకా కలిసి ట్రావెల్ చేయగలగాలి. ఓకే ఓకే సార్. ఆల్ ద బెస్ట్. బాయ్ డాడ్. బాయ్. సేమ్. మా అమ్మ నాన్న కూడా వచ్చుంటే బాగుండేది కదా. నేనున్నాను కదా. హలో ఎవ్రీవన్. హాయ్ హలో. సో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఒకవైపు బ్యాట్ భుజాన్ని వేసుకుని మొదటిసారి బరిలోకి దిగుతున్న అల్లుడు శ్రీకుమార్, మరోవైపు ఎప్పటికీ రిటైర్ అని మా అక్క మహాలక్ష్మి, మరియు హ్యాకర్లకి బౌన్సర్లకి మారుపేరిన సింధు. ఇద్దరు హేమహేమిలతో ఆడుతున్న ఈ మ్యాచ్ లో అల్లుడు ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో చూద్దాం. గ్రౌండ్ లోకి వచ్చి రాగానే ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాప్ చేశాడు మన శ్రీకుమార్. శ్రీ మొదటి బాల్ చాలా వేగంగా దూసుకొస్తుంది సతీష్. సీట్. శ్రీ అల్లుడు దీన్ని ఎలా ఎదుర్కొంటాడో మరి. ఇంకా లేగలేదా? ఏంట్రా ఇది? యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేస్తున్నానమ్మా. వాట్ ఏ షాట్ సతీష్. అల్లుడు ద్వారా ఓ చక్కటి కవర్ డ్రైవ్ లభించింది మనకి. బండిల్ ఆఫ్ టాలెంట్ ఉంది బాబు. ముందు ముందు మీరే చూస్తారు. యా అమ్మమ్మ చాలమ్మా. ఏంటి చాలు? కుర్రాడివి తిను. ఏంటి నచ్చలేదా? హే లేదే, బాగుంది. మీ ఇంట్లో కొంచెం తక్కువ తినరా. ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్టర్ సతీష్, కానీ అల్లుడు దీన్ని చక్కగా డిఫెండ్ చేశాడు.
ఎస్ చిట్టిబాబు, మన శ్రీకుమార్ పిచ్ కండిషన్ రీడ్ చేస్తున్నాడని భావించాలి మనం. బౌలర్ హావభావాలు చూస్తుంటే బ్యాట్స్మెన్ ట్రాప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలర్ తన రన్అప్ తో ముందుకు సాగుతున్నాడు. బ్యాట్స్మెన్ ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నం. జస్ట్ మిస్. ఇట్ ఈస్ ఏ టీజింగ్ డెలివరీ. ఏంట్రా ఇవాళ ఇంత లేట్ అయింది? యాక్చువల్లీ కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయిందన్న. ఇవాళ నుండి రోజు కొంచెం లేట్ అవుతుంది. వావ్, బ్రిలియంట్ షాట్. చక్కటి టైమింగ్ తో కవర్స్ లో మరో సూపర్ బౌండరీ. మీ ఇంట్లో కొంచెం తక్కువ తినరా. చాలమ్మా. ఆ? ఏయ్ ఏంట్రా తినట్లేదు? నీకు ఇష్టం కదా, కొంచెం తిను. వద్దమ్మా, కడుపు నిండిపోయింది, చాలు. అప్పుడే నిద్రొస్తుందా? కొత్త ప్రాజెక్ట్ వర్క్ ఏదో అన్నాడు కదా, పని ఎక్కువ ఉంటుంది. థ్యాంక్స్ నాన్న. మార్నింగ్ వరకు డిస్టర్బ్ చేయకండి. వెరీ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. హాయ్. సారీ, కొంచెం లేట్ అయింది. తిన్నావా? సింధు, డిన్నర్ లేదేంటి? నువ్వు మీ ఇంట్లో ఫుల్గా తినేసి వస్తావేమో అని నా ఒక్క తారీఖు చేసుకొని తినేసాను. పరిస్థితులు అనుకూలించకపోయినా సరే బ్యాటింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు మన బాబు. ఇదంతా ఇమ్యూనిటీ అంటారా మిస్టర్ చిట్టిబాబు? మైట్ బి. షుడ్ బి. అందరూ ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తుంటారు మిస్టర్ చిట్టిబాబు. ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి మరి. Fingers crossed. ఇంతలోనే ఏదో ఊహించిన అంతరాయం సతీష్. Not again. తలుపు కొడుతుంటే తీవేంట్రా? ఏమైంది? ఒకసారి పనుంది, తీరా. ఏం చెప్పాలి? బాత్రూమ్ లో ఉన్నాను, నేను ఇప్పుడే వస్తాను. అమ్మ పిలుస్తుంది, నేను ఇప్పుడు వెళ్ళేసి వస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. ప్రెజర్ ప్రెజర్ క్లియర్లీ కనిపిస్తుంది. ప్రెజర్. ఏంటమ్మా? రేయ్ సూదిలో దారిమెక్కి చీరా. ఎక్కి చీరా. ఇప్పుడు దీనికోసం నువ్వు పిలిచింది? ఆ. అల్లుడు పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలు గురవుతున్నారు సతీష్. అవును రాజా. అన్ని ఒకటే బ్యాగ్ లో కాదు, 2 సెపరేట్ బ్యాగ్స్ లేవు. ఏంటివన్నీ? నేను చెప్పలేవే. అవా? వామ్మో సిద్ధు, బ్యాట్స్మెన్ నిర్లక్ష్య ధోరణితో రన్అట్ అయ్యే ప్రమాదం. బాల్ కీపర్ వైపు వస్తూ ఉంది. బ్యాట్స్మెన్ చాలా దూరంలో ఉన్నాడు. బాల్ వేగంగా దూసుకొస్తుంది. బ్యాట్స్మెన్ ఇంకా వేగంగా పరుగు తీస్తున్నాడు. బాల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది. బ్యాట్స్మెన్ ఇంకా క్రీజ్ కి చేరుకోలేదు. బాల్ కీపర్ చేతి చిక్కింది. అమ్మా, యాక్చువల్లీ బ్యాగులు మారే. నా డౌట్. హలో, ఎంత టైం పడుతుంది? మేనేజర్ గారు వర్క్ ఫినిష్ చేయమని చంపేస్తున్నాడు. ఓ హాఫ్ అన్ అవర్ వర్క్ ఫినిష్ చేసి స్టార్ట్ అవుతా. ఓకే, నీకోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. కమ్ ఫాస్ట్. ఓకే. యా. హలో హలో, ఎలక్ట్రిషియనా? అవునమ్మా.